ఈరోజు ఉదయం చింతపండు నవీన్ అదేనండి తీన్మార్ మల్లన్న కార్యాలయం పైన జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. బీసీ రిజర్వేషన్ 42% సాధించడంలో తన విజయం ఉందనేసి కల్వకుంట్ల కవిత ప్రకటించుకున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ తీన్మార్ మల్లన్న నిన్న ఆవిడ మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. అలాగే అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ జాగృతి కార్యకర్తలు ఈరోజు తీన్మార్ మల్లన్న కార్యాలయం పైన దాడి చేశారు. ఈ దాడి నేపథ్యంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేశారు. ఒకరిపై ఒకరు తోపులాటలు జరుపుకున్నారు. ఈ పరిస్థితిని అదుపు చేయడానికి తీన్మార్ మల్లన్న గన్మెన్స్ గాల్లోకి ఒక 5 రౌండ్ల కాల్పులు కూడా జరిపారు. ఈ దాడి జరుగుతున్న సమయంలో మల్లన్న అక్కడ ఆఫీస్లోనే ఉన్నట్లు కూడా మనకు తెలుస్తోంది. అయితే ఈ దాడి సందర్భంగా అక్కడ చోటు చేసుకున్న తీవ్రమైన పరిణామాల నేపథ్యంలో కూడా చాలామంది గాయపడ్డట్లు తెలుస్తుంది. గాయపడ్డ వారిని కూడా హాస్పిటల్కు తరలించారు. అయితే దీనిపైన పోలీసులు సమాచారం అందుకున్నారు. అక్కడికి వచ్చి అసలు ఈ దాడికి సంబంధించి ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, వారిని ఎలా గుర్తించాలి, సీసీ కెమెరాల ఫుటేజ్ కానీ ఇవంతా కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది అదుపులోకి తీసుకున్నారు. మరికొంతని కూడా అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా జాగృతి అధ్యక్షురాలు కవిత చేయించిన దాడిగా మల్లన్న చెప్తూ ఉన్నారు. వెంటనే దీనిపైన సరైన యాక్షన్ తీసుకోవాలని కూడా వారు కోరుకుంటున్నారు.